హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ చేతిరెట్ వందన. ఇవాళ వీడియోలో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ అనమాట. ఈ జాబ్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఫ్రెండ్స్. ఓకేనా. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 45,000 ఉంటుందన్నమాట. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే 7th జూలై వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. ఇవి టోటల్లీ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అందరూ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు 2 స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో హరీ అవ్వండి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతకంటే ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నీ డీటెయిల్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి అయితే మనం ఆఫ్లైన్ త్రూగా అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఈ నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ నుంచి అయితే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుంచి అనమాట. ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎఫెక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, ఇక్కడ మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అంటే ఫోటో పేస్ట్ చేశాక సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది బ్లాక్ లెటర్స్లో రాయమని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనే డేట్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే న్యూస్ పేపర్లో అయితే ఇచ్చి ఉంటారు, లేదంటే ఈ నోటిఫికేషన్లో కూడా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేట్ అనేది మనం అక్కడ పర్టికులర్గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. టు బీ సబ్మిట్ టు అనేది ఉంది కదా చూడండి, టు ది డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్, హాసర్ రోడ్, బెంగళూరు అనేది ఇక్కడ మనకి 560029 అనే అడ్రస్ కూడా ఇచ్చేసారనమాట. సో ఇది ప్రాసెస్ అనేది టోటల్గా ఆఫ్లైన్లో కాబట్టి ఈ అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు వివరాలు ఇవన్నీ ఇక్కడ చాలాన్ అండ్ డేట్ అని ఉంది కదా, అంటే మనం చాలానా త్రూగా అనమాట అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ అమౌంట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ అడ్రస్ అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలామంది ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేటప్పుడు రాంగ్స్ చేస్తుంటారు కాబట్టి చాలా వరకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా వీళ్ళు ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిగారో అన్నిటినీ క్లారిటీగా అనమాట మనం టైప్ చేయాల్సి అయితే రాయాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా. చూడండి ఇక్కడ టోటల్గా అన్ని ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఆక్యుపేషన్, అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు చదువుకొని వీటిని అన్నిటికీ కరెక్ట్గా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫిలప్ చేశాక ఆఫ్లైన్ మోడ్లో అనమాట అడ్రస్కి అయితే మనం పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఓన్లీ ఓబీసీ క్యాడర్ వాళ్ళకి కాబట్టి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. తక్కువ కాంపిటీషన్లో మంచి గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఈ జాబ్స్కి అయితే మీకు ఆల్రెడీ మొదటగా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా పెట్టరనమాట. కేవలం రిటర్న్ టెస్ట్ త్రూగే ఉంటుందన్నమాట. మనం ప్యాటర్న్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 రెండు బేసిస్లో ఉంటుందన్నమాట. స్టేజ్ 1లో MCQ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో అనమాట స్కిల్ టెస్ట్ అనేది చేస్తారనమాట. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ MCQ బేస్డ్ టెస్ట్ అనేది 100 మార్క్స్ ఉంటుందండి. 90 మినిట్స్ అయితే ఛాన్స్ అయితే ఇస్తారనమాట, టైం ఇస్తారు. మీడియం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రాంగ్ ఆన్సర్స్కి అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. 1 రాంగ్ ఆన్సర్స్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది కట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్కి క్వాలిఫైయింగ్ క్రైటీరియా కూడా ఇచ్చారండి. UREWS వాళ్ళకైతే 40%, ఓబీసీ వాళ్ళకైతే 35%, నెక్స్ట్ SC ST PWBD వాళ్ళకైతే 30% అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా ఈ పీడిఎఫ్లోనే మనకు మెన్షన్ అయితే చేశారనమాట. ఈ రిటర్న్ ఎగ్జామ్ అయ్యాక స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అది టైపింగ్ టెస్ట్, అది మనం నార్మల్గా పాస్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్టేజ్ 1 పాస్ అయ్యాక స్టేజ్ 2లో మనకి స్కిల్ టెస్ట్ పెడతారు. దాంట్లో మనం సక్సెస్ అయితే డెఫినెట్ తర్వాత అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారనమాట. అంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా అర్హులు అనమాట ఈ జాబ్స్కి. అదేవిధంగా మనకి కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలి, దట్టు 6 months ట్రైనింగ్ అయితే దాంట్లో మనం తీసుకొని ఉండాలి ఫ్రెండ్స్. అటువంటి కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు అర్హులను కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఒక స్టేజ్ 1లో రిటర్న్ ఎగ్జామ్ అయ్యాక స్టేజ్ 2లో మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో దానికనమాట 35 వర్డ్ పర్ మినిట్ అనమాట. మనం ఇంగ్లీష్ టైపింగ్ లేదంటే హిందీ టైపింగ్ ఏమొచ్చి 30 వర్డ్ పర్ మినిట్ అనేది ఉంటుందన్నమాట. మనకి 10 minutes ఇస్తారు 35 వర్డ్ పర్ మినిట్కి అండ్ 30 వర్డ్ పర్ మినిట్కి కూడా అనమాట. సో ఆ టైమింగ్లో మనం అన్ని వర్డ్స్ అయితే టైప్ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అంటే సచివాలయంలో అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి అనమాట. సో ఎనీ డిగ్రీ బానీస్ ఇచ్చారు కాబట్టి సో తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా శాలరీ డీటెయిల్స్ అండ్ ఏజ్ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఓబీసీ క్యాడర్ వాళ్ళకే ఉందన్నమాట. మనకి ఈ బేసిక్ పే అనేది లెవెల్ 2 బట్టి అయితే పే చేస్తారు. పర్ మంత్ వచ్చేసి 19,900 రూపీస్ ఉంటుందన్నమాట. అదేవిధంగా డిఏహెచ్ఆర్ఈ అన్నిటితో పాటు మనకి 45,000 వరకు శాలరీ అయితే వాళ్ళు పే చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 27 years వరకు ఉంది. అంటే మినిమం వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 27 years వరకు అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట ఓబీసీ వాళ్ళు కాబట్టి. ఎక్స్ట్రా 3 years ఛాన్స్ ఉంటుంది కాబట్టి 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్, ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో నేషనాలిటీ ఉంటే సరిపోతుంది అనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్స్ వచ్చేసి గ్రూప్ సి క్యాడర్ కింద వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, ఇందాకే మీకు డిస్కస్ చేస్తాను కదా, దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలన్నమాట. ప్రింట్ తీసుకున్నాక టోటల్గా దాంట్లో ఏమేమి అడిగారో అవన్నిటిని క్లారిటీగా అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత మన క్వాలిఫికేషన్ సంబంధించిన అన్నిటిని జిరాక్స్ కాపీస్ అనమాట దాంతో అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జిరాక్స్ కాపీస్ మీద అనమాట మనం సిగ్నేచర్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆ టోటల్ డాక్యుమెంట్స్ అనమాట. చూడండి, ఇక్కడ మనకు ఒక హాఫ్లైన్ అడ్రస్ ఇచ్చారు. దీనికి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది టు ద డైరెక్టర్ నిమ్హన్స్, పోస్ట్ బాక్స్ నెంబర్ 2900, హాసర్ రోడ్, బెంగళూరు 560029కి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి July 7th వరకు అయితే ఛాన్స్ ఉంది. July 7th 4:30 PM వరకు అయితే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ అడ్రస్కి అయితే మనం ఎదురు స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ త్రూగా అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక వెబ్సైట్ ఐడి ఉంది recruitment@nimhans.net అని. ఈ వెబ్ ఐడికి మనం వెళ్ళనమాట మనం పూర్తిగా పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దాంట్లో చదువు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఫీజు వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ మన ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 885 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఏ విధంగా పే చేయమన్నారో చక్కగా ఆ విధంగా అయితే పే చేయండి. నెక్స్ట్ 7 నెలల 7 లోపల అనమాట డెఫినెట్గా వాళ్ళకి షేర్ అయ్యేటట్లయితే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి జాబ్ లొకేషన్ వచ్చేసి మ్యాక్సిమం బెంగళూరులోనే ఉంటుంది. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.